హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. హిట్ 1, హిట్ 2, హిట్ 3. హిట్ 3 వచ్చింది. సినిమా అందరు చూసే ఉంటారు ఆల్మోస్ట్. ఈ సినిమా గురించి ఏంటనేది మ్యాటర్. ఆబ్వియస్లీ సినిమాలో ఉన్న ట్విస్టులు కానీ, సినిమాలో జరిగిన సీన్స్ కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. మొత్తం బ్లడ్ షెడెడ్ మూవీ కాబట్టి అలో లేదు 18 బిలో వాళ్ళకి అని చెప్పి సినిమా బుకింగ్ చేసుకున్నప్పుడు కూడా ఆ వార్నింగ్ అనేది చూపించడం జరుగుతుంది. అందరికీ తెలిసే ఉంటుంది. చిన్నపిల్లలైతే అయితే తీసుకెళ్ళకపోవడమే బెటర్. కొందరు నేను సినిమాకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు పిల్లల్ని కూడా. వాళ్ళు గోల వేస్తున్నారు థియేటర్లో. మరి అంత తీసుకురాకపోవడం బెటర్ అనమాట. సో సినిమా అయితే వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు 5 days అయిపోయింది కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి నాని కెరీర్లో ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది. బిగ్గెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చేసాయి. ఓపెనింగ్ డే కూడా హైయెస్ట్ ఓపెనింగ్స్ నాని గారి కెరీర్లో. అండ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. సినిమా కూడా బాగుంది, బాగలేదని కాదు. కొన్ని పాయింట్లు మిస్ అయిపోయినాయి సినిమాలో. అంటే ఎక్కడో కొంచెం చిన్న లోపం కనిపిస్తుంది సినిమాలో నాకు. అరే హిట్ 1, హిట్ 2 కన్నా ఎక్కడో ఇది ఏదో ఏదో మనల్ని కొంచెం సాటిస్ఫై చేయడంలో ఎక్కడో మిస్ అయిపోయిందని అనిపించింది నాకైతే. అది నా ఒపీనియన్, మీ ఒపీనియన్ కాదు. మీ ఒపీనియన్ ఏదని ఉండొచ్చు, ఇది నా ఒపీనియన్ మాత్రమే. అండ్ నాని గారి పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం ఎక్కడ ఏ లోటు లేదు. టాప్ నాచ్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేశారు నాని గారు. నాకైతే నిజంగా నాని గారి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో. ఒక యాటిట్యూడ్ క్యారెక్టర్, ఒక యాటిట్యూడ్ ఉంటుంది ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు. పోలీస్ క్యారెక్టర్లో ఒక యాటిట్యూడ్ ఉంటుంది. మస్తు అనిపిస్తుంది నాకైతే, చాలా బాగా అనిపించింది. అది ఓకే. హిట్ 1 విశ్వక్సేన్, హిట్ 2 అడ్విశేష్, హిట్ 3 నాని గారు. సో వీళ్ళు ముగ్గురులో ఎవరు బాగా చేశారు క్యారెక్టరేషన్ అంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ నాని గారి పేరు చెప్తారు. ఎందుకంటే ఈజ్ మెచ్యూర్డ్ యాక్టర్ అండ్ సీనియర్ యాక్టర్, న్యాచురల్ స్టార్, ఇవి చాలా రకాలు ఉన్నాయి. సో ఎవరి స్టైల్లో వాళ్ళు చేయగలరు యాక్టింగ్. వాళ్ళతో వీళ్ళని పోటీ పెట్టకూడదు. ఎందుకంటే ఇది ఒక సిరీస్, ఇది ఒక ఫ్రాంచైజ్. మనకి హిట్ 3 మీద అంత హైప్ క్రియేట్ అవ్వడానికి కానీ, దాని మీద మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండడానికి కానీ హిట్ 1, హిట్ 2 ఖచ్చితంగా దాని ప్రభావం అయితే ఉంది. హిట్ 1 విశ్వక్సేన్ చాలా అంటే చాలా బాగా చేశాడు. హిట్ 1 మీద ఏ ఎక్స్పెక్టేషన్ లేదు ఫస్ట్ చూసినప్పుడు, అదే వచ్చినప్పుడు. దాన్ని చూడగానే మనకి నిజంగా ఆడియన్స్ సినిమా చూసినంతసేపు సీట్ల మీద అట్లే అతుక్కుపోయారనమాట. అంటే అంత ఇంటెన్సిటీ క్రియేట్ అయింది. ఒక కేస్ సాల్వింగ్ సిచ్యువేషన్స్ లో చాలా బాగా కూర్చోబెట్టాడు ఆడియన్స్ ని. ఆ విలన్ ఎవరు అనేది సస్పెన్స్ క్రియేట్ చేశాడు. అది లాస్ట్ వరకు క్యారీ అయిపోయింది. విశ్వక్సేన్ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ, అంటే ఆ విలన్ ని చంపేటాడు ఎవడు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి ఆ కేస్ ని ముందుకు తీసుకెళ్లే విధానము, ఆ ఇంటెన్సిటీ చాలా అంటే చాలా బాగుంది. చాలా మనిషిని ఇట్లా కట్టి పడేసింది అనమాట సీట్లలోనే. ఆ టెన్షన్, ఆ ఇంటెన్సిటీ అలా క్యారీ అయింది. వాటికి అలా క్యారీ అయింది కాబట్టి త్రూ అవుట్ ద మూవీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ సినిమా హిట్ అయింది. హిట్ ఫస్ట్ కేసు. అండ్ సెకండ్ది కూడా ఆల్మోస్ట్ విలన్ గురించి ఆ ఇంటెన్సిటీ, ఆబ్వియస్లీ కేసు సాల్వింగ్, ఆ కేసులో ఎవరో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అది ముందుకు తీసుకెళ్లే విధానం కూడా చాలా బాగా క్రియేట్ అయింది. అది కూడా ఇంటెన్సిటీ ఉండడం వల్ల ఆ ఇంటెన్సిటీ సినిమా త్రూఅవుట్ ద మూవీ ఉంది కాబట్టి మనకి సీట్ల మీద కూర్చున్నంతసేపు పక్కకు చూడాలనిపించదు. సినిమా అరే అరే అయిపోతుంది ఈ సినిమా, బా ఎవడు విలను అని ఒక ఆతృత క్రియేట్ అయిపోయి టెన్షన్ క్రియేట్ అయిపోతుంది. ఇటు చంపేస్తున్నాడు, ఇటు పట్టుకోవాలి, ఇటు లేకపోతే మిగతా వాళ్ళని కూడా చంపేస్తాడు అనే ఒక రెండు హిట్ 1, హిట్ 2లో ఈ ఇంటెన్సిటీ ఉండింది ఎక్కువ. ఆ ఇంటెన్సిటీ హిట్ 3లో కనపడలేదు. డైరెక్ట్ డెన్లోకి వెళ్ళిపోవడము, వాళ్ళని చంపడము. మెయిన్లీ హిట్ 3లో విలన్ క్యారెక్టర్ నిజంగా అస్సలు సాటిస్ఫై చేయలేదు. అసలు వాడు ఎందుకున్నాడు, వాడి ఫేస్ చూస్తేనే అసలు వాడు విలనా అన్నట్టు అనిపించింది. వాడి ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ లేదు. ఆ విలన్ కి తగిన ఒక గుణాలు నాకైతే కనపడలేదు. మరి డైరెక్టర్ గారు ఆయనకు తెలిసి ఉండాలి మరి, శైలేష్ కల్వల్ గారికి. విలన్ ఇంకొంచెం పవర్ఫుల్ విలన్ పెట్టి, అంటే సైకో క్యారెక్టర్ ఇంకొంచెం పవర్ఫుల్ గా పెట్టింటే బాగుండేమో అనిపించింది. నాని గారి క్యారెక్టర్ ఇంకొంచెం ఎలివేట్ అయ్యేదానికి అవకాశం ఉండేది. ఆ క్యారెక్టర్ని ఇంకొంచెం మంచిగా చూపించి ఉంటే. 150 మంది ఉన్నారు, వాళ్ళందరినీ చంపడం చాలా బాగుంది. అక్కడ సాటిస్ఫాక్షన్ ఫుల్ వస్తుంది. లాస్ట్ 40 minutes పిచ్చ సాటిస్ఫాక్షన్ వస్తుంది చంపేటప్పుడు. ఎందుకంటే చిన్నపిల్లని చంపాలనుకుంటున్నారు, వీళ్ళందరినీ చంపుతూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళని చంపడమే కరెక్ట్ అనేది ఆడియన్స్ కి కూడా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. వాళ్ళు నరకడము, చంపడము, ఎవరిని ఎలా దొరికితే దాంతో నరకడము, చంపడము, కోయడము, బ్లడ్ అంతా ఇట్లా ముఖం మీద చిమ్మడము, ఇలాంటివన్నీ ఉన్నాయి. బాగుంది. ఇలాంటి హాలీవుడ్ మూవీస్ లో ఉంటాయి అనమాట. మన తెలుగు మూవీస్ లో చాలా తక్కువ అలా యాక్సెప్ట్ చేయరు మన వాళ్ళు మామూలుగా అయితే. అందుకని మన అందరూ బెటర్. కానీ ఇది యాక్సెప్ట్ చేశారు. నాని గారు ఫస్ట్ టైం చేశారు, కానీ యాక్సెప్ట్ చేశారు ఇలాంటి సినిమాను. హిట్ 1, హిట్ 2 మీద ఉన్న ఒక నమ్మకం వల్ల. బట్ ఇక్కడ కేస్ సాల్వింగ్ అనేది ఎక్కువ డెప్త్ గా చూపించలేదు. ఆ విలన్ క్యారెక్టర్ ఎక్కువ లేకపోవడం వల్ల దాన్ని డైరెక్ట్ తీసుకెళ్లి డెన్లో పెట్టారు నాని గారిని. అంటే ఎక్కువసేపు వాడి గురించి ఎతుకుతున్నట్టు, వాడి లొకేషన్స్ గురించి. అంటే అదొక కొంచెం లాజికల్ గానే ఉంది.
ఆ కేసు గురించి అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ పడితే అక్కడ జరగడము, సేమ్ అదే విధంగా మర్డర్ జరగడము. ఆ దాంట్లో వాళ్ళకి సంబంధించిన ఒక బ్లాక్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో డార్క్ వెబ్సైట్లో జాయిన్ అవ్వాలంటే మనము కూడా ఇట్లాంటివి ఏమైనా చేస్తే జాయిన్ అవుతామని చెప్పి నాని గారు కూడా సేమ్ ఆ విధంగా చేయడము, ఇలాంటివన్నీ జరిగాయి సినిమాలో. ఆ లాజిక్ అన్ని బాగానే ఉన్నాయి. ఓకే, ఒక పోలీస్ క్యారెక్టర్ అయ్యండి ఒక అంటే ఇప్పుడు ఆయన నాని గారు చంపడం కూడా ఒక నేరస్తునే చంపుతారు, చంపేది కూడా అక్కడ. బట్ అక్కడ తీసుకెళ్లే విధానం అనేది కొంచెం బాధాకరం అనిపించింది అనమాట. డైరెక్ట్ పోయి అక్కడ పడడం, ఆ ఇంటెన్సిటీ క్రియేట్ లేదు, ఇంటెన్సిటీ లేదు. చంపడం వరకు నాన్నగారి క్యారెక్టర్ ఏందనేది అప్పటి వరకు కొంచెం అర్థం కాదు రివీల్ చేసే వరకు. ఆ తర్వాత సినిమాలోకి వెళ్ళిన తర్వాత ఇది కూడా మొత్తం సెకండ్ హాఫ్ లో బ్లడ్ షెడ్ ఉన్నట్టు డైరెక్ట్ అంటే కేసుకి ట్రై చేస్తాడు, పట్టుకుంటాడు, అంటే ఒకడు దొరుకుతాడు, ఒకటి నుంచి ఒకటి పట్టుకుంటాడు, అక్కడెక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ నుంచి వాళ్ళందరూ ఒక మీటప్ ఉంటుంది, ఆ మీటప్కి వెళ్ళిపోవాలన్నట్టు ఇది ట్రై చేసేసి ఇందులో జాయిన్ అయ్యేసి దాంతో వెళ్ళిపోతాడు అనమాట. బట్ ఇక్కడ డైరెక్ట్ వెళ్ళిపోయినట్టుంది. అంత డెప్త్ పెట్టడానికి అవకాశం లేదేమో మరి. సినిమా అప్పటికే లెంత్ ఎక్కువైంది, అది కూడా పెడితే ఇంకా పెద్దగా అవుతా అని చెప్పి ఆపడం జరిగిందేమో మరి. హిట్ 4లో వచ్చేసి ఎవరు హీరో అనేది ఆబ్వియస్లీ సినిమా చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. అదైనా కొంచెం ఇంటెన్సిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని ఆశిస్తున్నాను అనమాట నేను. ఇంకొంచెం బాగుంటుందేమో అని. హిట్ 1 హిట్ 2 వల్ల హిట్ 3కి వచ్చిన క్రేజ్ వేరే లెవెల్. సో హిట్ 4కి కొంచెం తగ్గే ఉంటుంది, బట్ అది కూడా కొంచెం రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బైలింగువల్ కదా అంటే మనకు తెలిసిన చూసిన వాళ్ళకి తెలుసు ఆ హీరో ఎవరని. అండ్ కొన్ని క్యామియో క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి వచ్చినంత వరకు. విశ్వక్సేన్ సినిమాలో ఉన్నంత ఇంటెన్సిటీ హిట్ 1లో ఉన్నంత ఇంటెన్సిటీ అయితే హిట్ 2లో కూడా కొంచెం తక్కువే. హిట్ 3లో అయితే అసలు లేదు ఆ ఇంటెన్సిటీ. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. హిట్ 1 బాగుంది, నాకైతే హిట్ 1 బాగా నచ్చింది. మీకు ఎవరికైతే ఆడియన్స్ మీరు సినిమాలు చూసే ఉంటారు 1, 2, 3, హిట్ 1, హిట్ 2, హిట్ 3, ఈ మూడిట్లో మీకు ఏ సినిమా నచ్చింది కింద కామెంట్లో చెప్పేసేయండి. ఓకే.